కావలి పట్టణంలో మే 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి విట్స్ కాలేజీ పక్కనున్న గ్రౌండ్ లో హనుమాన్ శోభయాత్ర కావలి పట్టణం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో కావలి పట్టణ ప్రజలు ద్విచక్ర వాహనాలలో తండోపతండాలుగా వచ్చైతే పాల్గొన్నారు. వచ్చిన ప్రజలు ప్రతి వాహనానికి కాషాయ రంగు జెండా అయితే కట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదాలతో విట్స్ కాలేజీ పక్కనున్న గ్రౌండ్ లో అయితే మొదలు పెట్టి ఉదయగిరి బ్రిడ్జి మీదుగా యాత్రనైతే ప్రారంభించారు. బజరంగ్ దళ్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర అయితే జరిగింది. కాషాయ రంగు జెండాలు ఒక్కొక్కటి భారీ ఎత్తునైతే పట్టుకొని బైక్ మీద శోభాయాత్ర అయితే చేస్తున్నారు. ఉదయగిరి బ్రిడ్జి మీద నుంచి అయితే వచ్చి బీపీఎస్ సెంటర్ నుంచి దాటి జెండాయి చెట్టుని దాటి భాష్యం స్కూల్ దగ్గర టర్నింగ్ అయితే తిరిగి మళ్ళీ రివర్స్ లో అయితే వచ్చారు. యాత్రలో ఒక డీజే సిస్టమ్, ఒక ట్రాక్టర్ లో హనుమాన్ విగ్రహం మరియు ఇంకో ట్రాక్టర్ లో శ్రీరాముడి విగ్రహంతో అయితే యాత్ర కొనసాగుతుంది. కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఐదులాంధ్ర సెంటర్ లో హనుమాన్ మరియు శ్రీరాముల విగ్రహం అయితే మెయిన్ రోడ్డు మీదుగా తీసుకుని వచ్చారు. బైక్ యాత్ర అయితే ఐదులాంధ్ర సెంటర్ లో కట్ అయ్యి నారాయణ స్కూల్ మీదుగా కృష్ణుడు బొమ్మ నుంచి పోలేరం మరుగు దాటి శివాలయం మీదుగా దాటి కట్ అయ్యి మళ్ళీ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో అయితే కలుసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయితే పడిపోయింది. ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముల విగ్రహానికి అందరూ వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు. తర్వాత మధ్యలో ఐ లవ్ కావలి దగ్గర చాలా సేపు ఆగారనే చెప్పాలి. ప్రజలందరూ జెండాలను ఊపుతూ జై హనుమాన్ అనే నినాదాలతో నృత్యాలైతే చేశారు. చివరిగా ముసునూరులోని ఆంజనేయ స్వామి గుడినైతే చేరుకొని ఈ శోభాయాత్రనైతే పూర్తి చేశారు. జై శ్రీరామ్.